నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ సునీల్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా ఇచ్చిన విందుకు నేను వెళ్ళనన్నది అబద్ధం. జరగని విందుకు మేము ఎలా వెళ్తామని ప్రశ్నించిన అంబాటి రాంబాబు. నిజామాబాద్ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ప్రత్యేక చర్యలు. 10 మంది అనుమానితులను నిర్మల్లోని క్వారంటైన్కు తరలింపు. హైదరాబాద్లోని నెహ్రూ జువలాజికల్ పార్కులో వన్యప్రాణుల వేసవి తాపాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు. 50 ఎయిర్ కూలర్లతో పాటు ఎండుగడ్డి స్ప్రింక్లర్ల ఏర్పాటు. హైదరాబాద్లోని నెహ్రూ జువలాజికల్ పార్కులో పక్షులు వన్యప్రాణులు వేసవి తాపాన్ని తట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఎండలు ప్రారంభమవడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. 50 ఎయిర్ కూలర్లతో పాటు ఎండుగడ్డి స్ప్రింక్లర్ల ఏర్పాటు చేశారు. जानवर को मार रहे पारी, जानवर को पानी मार रहे हाँ? పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో బాలాజీ ఆసుపత్రి దగ్గర వరంగల్కు చెందిన 20 కుటుంబకులు గుడిసెలు వేసుకొని దినసరి కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కూలీలకు లాక్డౌన్ శాపంగా మారింది. 2 రోజుల నుండి పస్తులుంటున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చి వారి గోడు వెళ్లబోసుకోగా మానవ సేవే మాధవ సేవగా భావించి వారికి నెల రోజులకు సరిపడా కిరాణా సరుకులు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు సిఐ మహేష్. నువ్వు తీసుకో తీసుకో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా 21 రోజులు లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బజరహతన్నూర్ మండలంలో బత్తాయి గ్రామ పంచాయతీకి చెందిన కలగొండ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ పట్ జ్ఞానేశ్వర్ మరియు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెంకన్న కలిసి గ్రామంలో ఉన్న కుటుంబాలను కావాల్సిన నిత్యావసర కూరగాయలను వారి యొక్క స్వంత ఖర్చులతో కొనుగోలు చేసిన స్థానిక మండల సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. थोड़ा 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 पूरा पूरा मेरे एक बार कम से कम 80 डटला 80 चा वरीच असेल एन्ना इतना ఉంటుంది సార్ ఆధార్ కార్డు మొన్న తీసుకున్నాం కదా
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న లాక్డౌన్లో తమ వంతు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న వలిగొండ పోలీసుల సిబ్బందిని అభినందిస్తూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పోలీసుల సిబ్బందికి సన్మానం చేసి అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దంతూరు సత్తయ్య, మండల అధ్యక్షుడు రాచకొండ కృష్ణ, బందారావు లింగస్వామి, ఉప సర్పంచ్ మైసోళ్ళ మచ్చగిరి, బచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన దృక్పథంతో దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లోనే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రవేశపెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా, భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా ఆ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, వలస కార్మికులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారందరికీ కూడా ఒక్కొక్కరు ఒక కుటుంబానికి ఒక రోజు భోజనం, ఒక పూట భోజనం పెట్టడానికి కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వలస కార్మికులందరికీ కూడా మనము కార్యకర్తలందరం, భాజపా కార్యకర్తలను కూడా వారికి సర్వీసులు అందించాలంటే అనేటటువంటి ఆ మహమ్మారి నుండి భారతదేశాన్ని 130 కోట్ల ప్రజలను పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా గొప్ప నిర్ణయం. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది. దానివల్ల అత్యధిక నష్టం కూడా భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది అని చూస్తున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల లాక్డౌన్ ప్రకటించి 21 రోజుల వరకు కూడా ఎవరు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దు అనేటటువంటి ఉద్దేశంతో, ఆ రోగాన్ని మందులు రాలేదు కాబట్టి మనం పరిరక్షించుకోవాలి, మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అన్ని విద్యా సంస్థలను కానీ అన్ని సంస్థలను అందరూ ఉద్యోగస్తులకు కూడా సెలవునిచ్చి లాక్డౌన్ ప్రకటించి పోలీసులను పూర్తి అధికారాలు ఇచ్చి ఎవరిని కూడా రోడ్లపై తిరగకుండా విచ్చలవిడిగా కార్యక్రమాల్లో పాల్గొనకుండా అధిక జనాభాను సమకూర్చి సమావేశాలు, మీటింగ్లు, పెళ్లిళ్ళు, విందులు, వినోదాలు ఇలాంటివన్నిటిని కూడా జరగకుండా అడ్డుకొని మన యొక్క మానవ ప్రాణాలను పరిరక్షిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు గొప్పవాళ్ళు. అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను సమకూర్చడం, అదేవిధంగా ఒక్కొక్కరి ఖాతాలో 1500 రూపాయలను, అదేవిధంగా 12 కిలోల బియ్యాన్ని రేషన్ కార్డుకు ఒక్కంటికి, మనిషికి ఒక్కంటికి ఇచ్చేటటువంటి విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అదే మనం గతంలో ఉన్నటువంటి నెలసరి వాయిదాలను కట్టేటటువంటి విధానాన్ని కూడా మారటోరం ప్రకటించి అది 3 నెలల వరకు కూడా ఎవరు అడగకుండా చేసేటటువంటి విధానంలో ప్రయత్నం చేయడం జరిగింది. వారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అభినందనీయం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పాటు వివిధ గ్రామాల్లో ఉదయాన్నే మొదలుకొని సాయంత్రం వరకు గ్రామాల్లో ఉండే చెత్తా చెదారం, మురికి కాల్వల పరిశుభ్రత గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్మికుల చేతులకు గ్లౌజులు లేకుండానే మురికి కాల్వలు శుభ్రం చేస్తున్నారు. నేడు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ నివారించడానికి ప్రభుత్వాలు ఎన్నో నియమ నిబంధనలు పాటించాలని కోరుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలని అధికారులు గ్రామ పంచాయతీ పాలక వర్గం చెబుతున్నా గ్రామ పంచాయతీ కార్మికులు మాస్కులు కానీ గ్లౌజులు కానీ లేవు అని గ్రామ పంచాయతీ కార్మికులు అనారోగ్యాల బారిన పడకుండా సేఫ్టీ గ్లౌజులు, డ్రెస్ కోడ్ అందివ్వాలని కార్మికులు కోరుతున్నారు.
గ్లౌజులు వేయాలి మీకు? గ్లౌజులు లేవా చేతులకు? ఎందుకు అడగలేరా మరి? ఇస్తలేరా ఆఫీసులో? ఏమన్నాడు? ఏమని అడిగిరా? మరి గ్లౌజులు ఉండాలి కదా. మొత్తం గ్లౌజులు లేవు మీకు? రోజు ఇట్లా పని చేస్తారు. మాస్కులు ఇచ్చిర్రా? గ్లౌజులు లేవు మీకు? గ్లౌజులు లేకుండా బ్లీచింగ్ అట్టే చేతులతో నడుతున్నావు? ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలం పాత కుప్పెనకుంట్ల, కొత్త కుప్పెనకుంట్ల, సీతారాంపురం, మత్తుగూడెం మొదలు గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా రోడ్లపై మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. మాస్కులే కాదు, కొంతమంది పురుషులు అర్ధనగ్నంగా స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా స్త్రీలు కూడా ఇంటి బయట అరుగులపై కూర్చొని కనిపిస్తున్నారు. కరోనా అనేది కంటికి కనిపించని వైరస్. ఇది ఎటు నుంచి మనుషులకు వ్యాపిస్తుందో తెలియక కొన్ని గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురి అవుతూ ఉన్నారు. ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. కొన్ని దేశాల్లో ప్రజలు సరైన సమయంలో జాగ్రత్తలు పాటించక వేల సంఖ్యలో మరణిస్తూ ఉంటే మన దగ్గర సరైన సమయం అయినటువంటి ఇప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకుండా ప్రజలు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ వారి పనులు వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీరికి సరైన అవగాహన కల్పించడంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలం అయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొని ప్రజలను రోడ్లపై స్వేచ్ఛగా తిరగకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జామతెకు బైన్సా పట్టణానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో బైన్సా ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు. వీరంతా తమ వంతు ఇండ్లలోనే ఉన్నప్పటికీ నిజామాబాద్ వ్యక్తికి పాజిటివ్ రావడంలో ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్థానిక మున్సిపల్ ఆఫీసులో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అనుమానితులతో మీటింగ్ నిర్వహించారు. వెంటనే నిర్మల్లోని హోమ్ క్వారంటైన్కు వెళ్లాలని సూచించారు. దీంతో ప్రత్యేక వాహనాల్లో సుమారు 10 మంది అనుమానితులను నిర్మల్కు తరలించారు. పరీక్షలు, రిపోర్టులు వచ్చేంత వరకు అక్కడే ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, కమిషనర్ ఎంఏ ఖాదర్, డిఎస్పీ నర్సింగ్రావు, సిఐ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. उनको 2-3 टाइम रोज में पुलिस वाले, म्यूनसिपल वाले, हेल्थ वाले, रेवेन्यू वाले पूरे आके चेक करते हैं। अगर कोई भी बाहर फिरने को के मालूम हुआ तो हुए तो भी उनको भी क्वारंटाइन करना पड़ता है। उनको कुछ भी जरूरी चीज, तरकारी वगैरह कुछ भी रहे तो जब ऑफिसर्स आते हैं हर घर से एक ही आदमी जाना, रोज की भी जरूरत है। लोगों अगर कुछ भी जरूरत है तो हम लोग जब आए तो बोलो तो सबको बता देंगे कि वो आपके घर में पहुंचा दिया जाएगा। क्योंकि इसको समझो जरा कितना भयंकर है। आप लोग अभी व्हाट्सएप में वगैरह वीडियो देख रहे हैं, कितने भयंकर रूप से ये फैल रहा।
अब कुछ भी आप मुझे डायरेक्ट फोन करो, बोलो, मैं जो भी सरकारी वाला है ना हमारे म्यूनसिपालिटी का पैसे हम मिलाते हैं। बस समझ गए? ठीक है। कोई डाउट की बात नहीं, आपको पिलाने करते हैं वो फ्रंटेड होने का नहीं वो पॉजिटिव वाले सब्जी कोई वसूल पीना करना चाहिए गवर्नमेंट का रेगुलर काम आप करो, ये घर में करना है, नमाज कुछ भी हो करे, कोई वही तकलीफ नहीं है। ऑब्जर्वेशन करते हैं, आप लोगों को रेगुलरली चेकअप करते हैं और वो डेटा ये करते रहते हैं। कुछ भी इसमें बैठो 6 మెదక్ జిల్లాలోని నార్సింగ్ మండలంలో ఐశ్వర్య వైన్స్పై ఫిర్యాదు వచ్చిందంటూ రామాయంపేట ఎక్సైజ్ సిఐ జయసుధా ఐశ్వర్య వైన్స్కు సీజ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గ కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు కరోనా మహమ్మారి వైరస్ బారిన పడిన బాధితులు చికిత్స నిమిత్తం 100 పడకలతో క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న పాఠశాలలో ఏర్పాట్లు ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ కళ్యాణదుర్గం వైద్యాధికారి కృష్ణవేణి పరిశీలించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఉంచేందుకు క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు పట్టణంలోని ఏపీ మోడల్ పాఠశాలను ఎంపిక చేశారు. అక్కడ కరోనా వైరస్ అనుమానితులు లక్షణాలు కలిగిన వారిని ఉంచి వారికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు గదులను పడక ఏర్పాట్లను వైద్యాధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని, అందుకు ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. I hope by God's grace అట్లా రాదు రాకూడదు అని నేను నిజంగా కిచెన్ అనుకుంటున్నాను. BC website. కర్నూలు జిల్లా అదోనిలో తెలుగుదేశం 38వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎన్ సజ్జాద్, మల్లి ఖాజా, రఫీ అనేక కార్యకర్తలు వెంకన్నబావి వీధిలో బ్లీచింగ్ పౌడర్తో కాలనీ స్ప్రే చేశారు. దీంతో కాలనీలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా ఇచ్చిన విందుకు నేను ఆర్కే శ్రీదేవి వెళ్ళాము అని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అధికార ప్రతినిధి అంబాటి రాంబాబు అసలు విందే జరగలేదు, జరగని విందుకు మేమెలా వెళ్తామని ప్రశ్నించారు. మాపై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని, మేమంతా క్వారంటైన్కి వెళ్ళాలి అని ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాపై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా రాజకీయాలు ఉంటే తర్వాత మాట్లాడదాం.
రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు హితవు పలికారు. నిజంగా క్వారంటైన్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే సామాజిక బాధ్యతగా మేమంతా వెళ్తామని అన్నారు. నమస్కారం. గుంటూరులో ముఖ్యంగా ముస్తఫా వారి కుటుంబ సభ్యులందరూ కూడా క్వారంటైన్లో ఉన్నారు. కారణం ఏంటంటే వారి చెల్లెలకి బావమరిదికి కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందని పరీక్షల్లో తేలడంతో వారి కుటుంబం అంతా కూడా క్వారంటైన్లోకి వెళ్ళారు. అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఈరోజు సాయంత్రానికో రేపు సాయంత్రానికో ఆ పరీక్షల యొక్క ఫలితాలు వస్తాయి. తప్పనిసరిగా వారి కుటుంబానికి ఏమి కలగకూడదనేది మా అందరి అభిప్రాయం. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే, ఎప్పుడైతే వారి కుటుంబ సభ్యులకి వచ్చిందని తెలిసిందో వాళ్ళ బావమరిదికిను వాళ్ళ చెల్లెలకి వెంటనే క్వారంటైన్లోకి వెళ్ళారు, ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధపడి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ హాస్పిటల్లోనే ఉన్నారు. ఒక సామాజిక బాధ్యతను ఎరుంగుని ప్రవర్తించినటువంటి వ్యక్తి శాసనసభ్యుడు ముస్తఫా గారు. వారి మీద అనేక రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. దానిలో నా మీద, ఆర్కే గారి మీద, శ్రీదేవి గారి మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ముస్తఫా గారు ఒక విందు ఇచ్చారని, ఆ విందుకు మేమందరం హాజరయ్యామని, మమ్మల్ని అందరినీ కూడా క్వారంటైన్కి పంపాలి అనేటువంటి ఒక డిమాండ్తో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇది నేను మొట్టమొదట ఏదో నమ్మి చేశారని అనుకున్నాను. కానీ వారి భాష కానీ వారు చేస్తున్న విధానం కానీ చూసిన తర్వాత వీరందరూ కూడా మా రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఒక దుష్ప్రచారంగా నేను భావించి ఈరోజు కొన్ని విషయాలు చెబుదామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, అసలు విందే జరగలేదు. అది కాస్త గుర్తుపెట్టుకోవాలి. విందు జరగని విందుకు మేము వెళ్ళామని, నేను వెళ్ళాను, ఆర్కే గారు వెళ్ళారు, శ్రీదేవి గారు వెళ్ళారు అనేటువంటి మాట మాట్లాడటం చాలా అన్యాయమైనటువంటి అంశం. ఒకవేళ అలాంటి సంఘటన జరిగితే సామాజిక బాధ్యతగా భావించి మేమందరం క్వారంటైన్లోకి వెళతాం. ఇది సమాజానికి సంబంధించిన అంశం. ముందు ఒకవేళ అలాంటి విందుకు వెళ్ళి మాకు ఏదైనా ఆ వైరస్ సోకితే ముందు పోయేది మేము, మా కుటుంబ సభ్యులం. ఆ మాత్రం సామాజికమైనటువంటి బాధ్యత లేనటువంటి వ్యక్తులం కాదు మేము. అయితే మా రాజకీయ ప్రత్యర్థులకు నేను మనవి చేసేది ఏమిటంటే, ఇది మీరు కావాలని ఇలా చేస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. రాజకీయంగా మనం ప్రత్యర్థులం అయితే రాజకీయంగా చూసుకుందాం, చాలా సమయం ఉంది. కరోనా అనేది ఒక భయంకరమైన వ్యాధి, ప్రపంచం గడగడలాడుతున్నటువంటి పరిస్థితి. ఇది బహుశా మన మానవ సమాజంలో ఎప్పుడు మనం కని విని ఎరుగనేటువంటి విపత్తు మానవ సమాజానికి వచ్చినప్పుడు కూడా మీరు ఈ రకంగా రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో అలాంటి భాష వాడి మమ్మల్ని క్వారంటైన్కి పంపాలని డిమాండ్ చేస్తూ మీరు ట్రోల్ చేస్తున్నారంటే ఏంటి మీ ఉద్దేశం ఏమిటి? మీ ఆ రాక్షస ఆనందం ఏమిటి? నిజంగా ఇది సరైనటువంటి విధానమేనా? ఇప్పుడు అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినప్పటికీ కూడా అందరూ కలిసికట్టుగా మానవ సమాజాన్ని కాపాడవలసినటువంటి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మా రాజకీయ ప్రత్యర్థులు ఆర్కే గారి మీద, నా మీద, శ్రీదేవి గారి మీద ఈ రకమైన అపవాదులు వేసి, లేనిదాన్ని వేసి ప్రచారం చేసి ఆనందం పొందాలని అనుకోవడం అంత రాక్షసత్వం ఏమీ లేదు. దయచేసి అది మానుకోవటం మంచిది. నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను. ఒక ఆయన ఎవరు వీడియో పెట్టారు, నిప్పులకు ఎక్కాడు. ఎవరి మీద? మన ముస్తఫా గారి మీద. ముస్తఫా ఏం చేస్తాడు పాపం చెప్పండి? ముస్తఫా కావాలని చేసినటువంటి పని. వాళ్ళ బావమరిదికి వచ్చింది, ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వాళ్ళ బావమరిదికి వచ్చింది, వాళ్ళ చెల్లెలికి వచ్చింది, వాళ్ళ చెల్లెలు వీరింటికి వచ్చింది, బహుశా వీరికి కూడా వచ్చిందనే అనుమానంతో అందరూ కూడా దాని మీద పరిశోధన చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఏదో తప్పు చేశాడు, దుర్మార్గం చేశాడు అనేటువంటి భాష వాడటం సరైనటువంటి విధానం కాదనేది దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్తున్నాను. ఇలాంటి ట్రోల్ చేయడం సరైనటువంటి విధానం కాదు, తెలుసుకోండి. నమస్తే. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా ఇచ్చిన విందుకు నేను వెళ్ళనన్నది అబద్ధం, జరగని విందుకు మేము ఎలా వెళ్తామని ప్రశ్నించిన అంబాటి రాంబాబు. నిజామాబాద్ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ప్రత్యేక చర్యలు, 10 మంది అనుమానితులను నిర్మల్లోని క్వారంటైన్కు తరలింపు. హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్కులో వన్యప్రాణుల వేసవి తాపాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు.
50 ఎయిర్ కూలర్లతో పాటు ఎండుగడ్డి స్వయంకర్ల ఏర్పాటు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.